వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగనన్నతోనే సంక్షేమ పాలన సాధ్యం, ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. బోరుగుపల్లి శేషారావుకి నిడదవోలు సీటును కేటాయించాలంటూ శేషారావు ఇంటిని చుట్టుముట్టిన తెలుగు తమ్ముళ్లు. నిడదవోలులో ఘనంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గోజుటి ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు. నిడదవోలులో ఆటోనగర్ను తక్షణమే నిర్మించాలన్న శ్రీ కోట సత్తమ్మ ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ సంగాని వెంకటనారాయణ. అభివృద్ధి పనుల్లో విస్థాపనకు గురైన వారి ఉపాధి కాపాడాలంటూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం, జిల్లా కలెక్టర్ మాధవీలత. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలంలోని సెట్టిపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ జడ్డు శ్రీలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు బయ్యే కృష్ణబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ బుక్లెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూరిబాబు, మాజీ ఎంపీపీ మన్యం సూరిబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పాలండి నాకు? ఏమా పెన్షన్ ఇస్తున్నారమ్మా? ఏం కావాలి మీకు? పెన్షన్ కావాలా? మీరు ఎదరికి వెళ్ళిపోయినట్టు వెళ్ళండి. జనాలు రమ్మని బయటకు వచ్చాయమ్మా. ఏం చెప్పాలమ్మా?
హాయ్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలో గత 2 రోజులుగా రాజకీయ అజ్ఞాతంలో ఉన్న నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోరుగుపల్లి శేషారావు బయటకు రావాలని కోరుతూ ఈరోజు చెలో వేలివెన్ను కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు పిలుపునిచ్చారు. దీంతో నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు శశి కాలేజీ గ్రౌండ్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి బురుగుపల్లె శేషారావు నివాసానికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో వేలివెన్ని రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బోరుగుపల్లి శేషారావు అంటూ నినాదాలు చేస్తూ బోరుగుపల్లి శేషారావుకి టికెట్టు కేటాయించాలంటూ ర్యాలీ నిర్వహించారు. శేషారావు నాయకత్వం వర్ధిల్లాలి, ఉమ్మడి అభ్యర్థిగా శేషారావుని ప్రకటించాలంటూ తెలుగు తమ్ముళ్లు ఉమ్మడి పార్టీల అధిష్టానాలపై ఒత్తిడి తీసుకురానున్నాయి. ఈ సందర్భంగా బోరుగుపల్లి శేషారావు నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, పొత్తు ధర్మం పాటిస్తూ అధిష్టానం ఎవరికి సీటు కేటాయించినా వారికి చేయడానికి అందరూ సంసిద్ధం కావాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో గెలుపు గుర్రాలను నెగ్గించే దిశగా జనసేన, తెలుగుదేశం పార్టీలు కృషి చేస్తున్నాయని, అధిష్టానం పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ విజయం సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. దయచేసి మన నాయకులు బయటకు వచ్చారు కాబట్టి బయటికి తీసుకెళ్తే మాట్లాడితే అందరికీ కూడా వినపడుతుంది. మనం ఇక్కడ మన నలుగురు మధ్యలో ఆయన మాట్లాడతాం కాదు, బయట రోడ్డు మీద తీసుకెళ్ళాక అక్కడ మాట్లాడిస్తే కొంతమంది కూడా మన జంక్షన్ లో తీసుకెళ్ళిపోదాం. దయచేసి శేషారావు గారు మనందరి కోరిక మన్నించి బయటకు వచ్చి మా ఆవేదన వినాలని కోరుతున్నాం. ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గంలోని ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు, అట్లాగే ప్రజానికం, మహిళలు, యువత, రైతాంగం అందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఇక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చి మీ ఆందోళన
మీ యొక్క బాధ అన్నీ కూడా వివరించారు. మీరు ముందుగా ఇంత కష్టపడి నా కోసం, పార్టీ కోసం మీరందరూ మీ సమయాన్ని ఇంత కేటాయించి మీరందరూ కూడా ఇక్కడ ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియజేసి, గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉంటే చాలా రకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మీ స్పందన మరో రకంగా ఉండుండేది. కానీ అధినాయకుడి దగ్గర నుంచి కాకుండా, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కాకుండా, ఎవరికి వాళ్ళు మమ్మల్ని అక్కడికి వెళ్ళమన్నారు, మమ్మల్ని ఇక్కడికి వెళ్ళమన్నారు అని ప్రకటించడం వల్ల వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య బాధ. ఇదంతా మీ బాధ, మీ ఆవేదన అంతా కూడా నాకు అర్థమైంది. మీరు బాధపడటంలో న్యాయం ఉంది. ఎంచేతంటే 4.5 సంవత్సరాలుగా పార్టీని ఎంతో కష్టపడి నడపడంలో మీ అందరి యొక్క కష్టం, మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే స్థానిక ఎన్నికల్లో కూడా మీ అందరి సహకారం కూడా ఎంతో ఉంది. ఇవాళ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లోనే జనసేన తెలుగుదేశం మనం పొత్తు పెట్టుకుని స్థానికంగా మనం పోటీ చేశాం. మనకి అన్ని వర్గాల ప్రజల పట్ల, అన్ని పార్టీల పట్ల మనకున్నటువంటి అంకిత భావం ఇది అని తెలియజేయడానికి మాత్రం ఈ మాట చెప్తా ఉన్నాను. ఈవేళ మరి గత కొన్ని రోజులుగా ఎక్కడ రాజమండ్రి రూరల్ ముందుగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటన చేశారు. పర్యటన చేసినప్పుడు వారేమీ అక్కడ ఏమీ ప్రకటించలేదు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిత్రులు కందూరు దుర్గేష్ గారు నన్ను రాజమండ్రి రోడ్లు చేయమంటున్నారు. రాజమండ్రి రోడ్లు ముచ్చేశ్వర గారితో కూడా మాట్లాడి నన్ను పోటీ చేయమని నన్ను ఆదేశించారన్నట్టుగా ఆయన ప్రకటన చేశారు. దాంతో అక్కడ రాజమండ్రి రోడ్లలో ఒక కార్యక్రమం జరిగింది. అయితే తర్వాత కొన్ని రోజులు మొట్టమొదట జనసేన తెలుగుదేశం లిస్టు మొట్టమొదటి లిస్టు మొన్న ప్రకటన అయితే, ప్రకటన అయిన రోజున మీరందరూ ఏం ఆశించారంటే మనం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాం, మనకి సర్వేలు బాగున్నాయి, మన ఫలితనం బాగుంది, ప్రజల్లో అభిమానం బాగుంది అని చెప్పి మొట్టమొదటి లిస్టులోనే మీ పేరు వస్తుందని చెప్పి, మీ నియోజకవర్గం పేరు వస్తుందని చెప్పి మన వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. ఆ ఎదురు చూసిన నిరాశ కొంత బాధ పెడితే మళ్ళీ మర్నాటి రోజున ఇదే కందూరు దుర్గేష్ గారు నన్ను రాజమండ్రి రూరల్ గారు నిడదవోలు వెళ్ళమంటున్నారని చెప్పి ఈయనిచ్చారు ప్రకటన. ఇది పొత్తు ధర్మంలో ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది అందరూ కూడా ఆలోచించి ఆ వేళ మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆవేదన చెంది మొన్న కూడా నా ఇంటికి అందరూ కూడా రావడం, నేను సముదాయించడం, నచ్చజెప్పడం, పంపించడం, మర్నాడు మళ్ళీ వీళ్ళు అయినా కూడా ఆకుండా నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు టౌన్లో మీటింగ్ వేసుకోవడం, మీటింగ్ వేసుకుని అక్కడ కూడా ఆలోచించడం. మళ్ళీ నేను చెప్పాను అందరికీ, పొత్తు ధర్మానికి మనం కట్టుబడి ఉండాలి. ప్రకటన చంద్రబాబు నాయుడు గారి నుంచి వస్తే, పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తే మనం మాట్లాడాలి తప్ప ఇక్కడ ఎవరెవరో మాట్లాడిన దానికి మనం సమాధానం చెప్పలేము. అది వాళ్ళ విజ్ఞతకే వదిలివేయాలి. ఆయన కూడా పెద్ద మనిషి. ఒకటే బాధ, ఇవాళ మన కార్యకర్తలు, నాయకులు, మన జనసేన మిత్రులు కూడా కోరుతా ఉన్నాను, మీరేం బాధపడకండి. ఇంచేతంటే కందూరు దుర్గేష్ గారు రాజమండ్రి రోడ్లలో కష్టపడి తిరిగారు. ఆయన అక్కడ జనసేన లేకపోతే అక్కడ ప్రాంతంలో అందరితోటి కూడా మమాయికమై ఆయన తిరిగారు. ఆయన కొంత అభిమానాన్ని అక్కడ సంపాదించుకున్నారు. ఇవాళ నియోజకవర్గంలో రోజు కార్యక్రమాలు తీసుకుని ఉద్యమాలు చేస్తా ఉన్నారు అక్కడ జనసేన కార్యకర్తలు. అక్కడ ఆ నాయకుల మీద వాళ్ళకున్నటువంటి ప్రేమ, అభిమానం, అది దానివల్ల వాళ్ళు అక్కడ చేస్తా ఉన్నారు. అలాగే దాన్ని మనం తప్పుపట్టినట్టుగానే ఇక్కడ కూడా 4.5 సంవత్సరాల్లో ప్రతి కార్యకర్తకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కదానికి అండదండలుగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారేమో.
వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధల్ని ఆవేదనని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. దీన్ని దయచేసి మంచి మనసుతోటి మనం చేస్తే ఒకటి, ఎదుటి వాళ్ళు చేస్తే ఒకటి కాదు, ఎవరు చేసినా ఒకటి. ఎక్కడ అలా జరుగుతూ ఉందో ఇక్కడ కూడా వాళ్ళ ఆవేదన వాళ్ళు తెలియజేసుకుంటా ఉన్నారు. మంచి మనసుతోటి అందరూ కూడా మన జనసేన తెలుగుదేశం మిత్రులు అందరినీ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని తిరుచానూరు పద్మావతి ఫంక్షన్ హాల్ నందు గోజుర్యు కరాటే అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ముదునూరి రామ్మూర్తిరాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గోజుర్యు ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఈ కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు సుమారు 500 మంది విద్యార్థులు తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి కరాటే పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోజుర్యు స్టేట్ ప్రెసిడెంట్ ముదునూరి రామ్మూర్తిరాజు, సెక్రటరీ ఎన్ పైడిరాజు, ట్రెజరర్ ప్రసన్నకుమారి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రామిరెడ్డి, కెఎస్ మణికంఠ, ఎం రాధాకృష్ణ, పి శ్రీను, పార్వతీపురం విద్యాసాగర్, స్టేట్ డైరెక్టర్ రామాంజనేయులు, ఏలూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మోహన్ రాజ్ మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జల్లుకున్నారా సార్ వచ్చాక
ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇప్పుడు మాకు చూపించింది ఇద్దరు బాలికల మధ్యన ఒక పోటీ చూపించారు. అది వారి సెల్ఫ్ ప్రొడక్షన్కి ఎలాగ ఉపయోగపడుతుందో మేము కళ్ళారా చూస్తున్నాం. వీరికి విద్య నేర్పుతున్న టీచర్స్కి నా అభినందనలు చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రొఫెషనల్గా వారిని నేర్పిస్తున్నందుకు వారందరికీ అభినందనలు చేస్తూ సెలవిస్తున్నాను. శ్రీను భాస్కర్ రావు, సంజయ్ భాస్కర్ రావు, సంజయ్ శ్రీను గారు, లోహిత్ గారు, సతీష్ గారు, రాము గారు, సంజయ్ అంజబాబు గారు, శివశంకర్ జోష్న బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్లు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శ్రీ కోటసత్తమ్మ ఆటో నగర్ యూనియన్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోటసత్తమ్మ ఆటో నగర్ యూనియన్ ప్రెసిడెంట్ సంగాని వెంకటనారాయణ అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిడదవోలులో ఆటోనగర్ను తక్షణమే నిర్మించాలని, 4 దశాబ్దాల నుండి కలగా మిగిలిపోయిన ఆటోనగర్ను నిర్మించి కార్మికులకు ఉపాధి కల్పించే మార్గాన్ని చూపాలన్నారు.
అన్ని రకాల వాహనాలకు మరమ్మతులు చేయించుటకు ఒకే చోట స్థలాన్ని కేటాయించినట్లయితే రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే వాహనాలతో తమకు ఉపాధి కల్పించడంతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారి వల్ల ఇతర వ్యాపారస్తులకు కూడా ఉపాధి లభిస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆటోనగర్ను తక్షణమే నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ సంగాని వెంకటనారాయణతో పాటు సెక్రటరీ షేక్ మున్షి, ట్రెజరర్ పి అప్పారావు మరియు నిడదవోలు ఆటోనగర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. మనం ఏం చేసామంటే మన సెట్ దగ్గర ఇక్కడే నా వర్క్షాప్లను కూర్చోబెట్టి అందరిని రమ్మని ఆధార్ కార్డులు గొడవ వ్యవహారం కమిటీ సభ్యులు కూడా సంస్థాకరణ చేద్దాం రండి అని చెప్పేసి మన కమిటీని పిలిస్తే మనం వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళామంటే మన నందిని స్టీల్స్ వెనకాల పొలాలు కొట్టడం జరిగింది. అలాగే శశి కాలేజీ ఏరియాలో కూడా అక్కడ కూడా తీసుకెళ్ళారు. అక్కడ కూడా చూసాం. మీ అభిప్రాయం చెప్పండి, ఇది కావాలా అది కావాలని అడిగితే మాకు అదైనా పర్లేదు అంటే ఇదైనా పర్వాలేదు, మాకు ఏదైనా పర్వాలేదు, మాకు బతుకుదెరువుకు సంబంధించింది మాకు ఎక్కడో దొరికిన స్థలాలు కావాలి. మీరు ఆటో నగర్ అనేది కాబట్టి ఎంత కట్టాలి ఏంటి అనేది మీరు డిసైడ్ చేయండి అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో చెప్తామని చెప్పేసి అన్నారు. ఏపీఐఏసీసీ ఒక మేడం ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చింది, మేనేజర్ గారు వచ్చారు. ఆ తర్వాత ఏంటంటే ఇక ఉన్నవాళ్ళు లోపల ఉన్న మన కమిటీ సభ్యులను వేసుకొని మేడం ఏంటి పరిస్థితి మాకు ఒక అవగాహన కల్పించండి ముందు ఈ ఆటో నగర్ సంబంధించిన విషయంలో మేమేం చేయాలి, మీరు మాకు ఏం చేస్తారు, మీరు 89లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పటిదాకా ఏం చేస్తారని చెప్తారని మనల్ని అడిగిందాం. ఏం చేస్తాం మేడం, ఏదో ఆటో నగర్ అక్కడక్కడ ఎన్నో మన అసోసియేషన్కి అయితే మనకేమో చెప్పలేదు. అది కూడా ఏదో పేపర్ స్టేట్మెంట్లో నేను చదివి సెక్రటరీ గారికి కూడా ఇచ్చాను. ఏంటి ప్రజానాయకులకి అందరికీ నా విజ్ఞప్తి అండి. నా పేరు సంగాని వెంకటనారాయణ, ఆటోనగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. అలాగే మా ఆటోనగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా అసోసియేషన్ తరఫు నుంచి ప్రజానాయకులకి అందరికీ ఒక విజ్ఞప్తి అండి. మీరు ఆటోనగర్ మాకు ఏర్పాటు చేస్తే మా దగ్గరికి పని చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా రావడం వల్ల వాళ్ళు మా దగ్గర పని చేయించుకోవడం వల్ల మాకు ఉపాధి కలుగుతుంది. అలాగే వచ్చిన వాళ్ళు భోజన హోటల్కి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు, కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగేవాళ్ళు, లేదా ఇలాగా వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి మార్కెట్లో ఏదో వస్తువు రూపాయన కొనుక్కుంటారు. కాబట్టి దానివల్ల కూడా పట్టణ అభివృద్ధి కూడా జరుగుతుంది. దాని గురించి ఆటోనగర్ విషయంలో ప్రజానాయకులు అందరూ కూడా శ్రద్ధ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ ఆటోనగర్ దశాబ్దాల నుంచి కూడా వెనకబడి ఉన్నది. ఈ కార్మికులందరూ కూడా చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళకి వెళ్ళిపోవడం, పొరుగురులు బతుకుదెరువు గురించి పొరుగురులు వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ ఆటోనగర్ మట్టికి ప్రజానాయకులందరూ కలిసి తొందరగా చర్య తీసుకొని అవి ఆటోనగర్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్లాట్ రిక్షాలు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న ప్లాట్ రిక్షా కార్మికుల సమావేశం కాపు కళ్యాణ మండపం వద్ద ఐఎఫ్టియు అనుబంధ ఆదర్శ ప్లాట్ రిక్షా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు పిచ్చా సూర్యకిరణ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా రోడ్ల పక్కన తమ ప్లాట్ రిక్షాలు నిలుపుకుని ఉపాధి పొందుతున్నామని, తమ ఉపాధి కాపాడుకోవటానికి నిలువ నీడ కల్పించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ నిడదవోలు పట్టణంలో అభివృద్ధి పనులు హర్షణీయమని, అయితే ఆ అభివృద్ధి పనుల్లో రోడ్డు మార్జిన్లు కుదించుకుపోయి తాము సేవలు అందించేవే అయినా ఐరన్, సిమెంట్ తదితర దుకాణాలు రోడ్లకు దగ్గరై తమ రిక్షాలు నిలుపుకునే స్థలం లేక విస్థాపనకు గురవుతున్నారని, తమ షాపుల వద్ద రిక్షాలు నిలపవద్దంటూ దుకాణదారులు చీదరింపులతో అట్టడుగు శ్రామిక వర్గమైన రిక్షా కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, వీరితో పాటు చిరు దుకాణాలు వారు కూడా తమ ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో వీరికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బంకపల్లి నాగేశ్వరరావు, లంకాడ గణపతి, తోరం సూరిబాబు, ఆబోతు వెంకట్రావు, గంగుల నాగరాజు, సోమరాజు, చొక్కాకుల సత్యబాబు, అడ్డాల రమణ, యాగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి ప్లాట్ రిక్షా కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి. ఏర్పాటు చేయాలి రిక్షా స్టాండ్ ని ఏర్పాటు చేయాలి.
చేయాలి రిక్షా స్టాండ్ ని ఏర్పాటు చేయాలి. వర్ధిల్లాలి ఫ్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి ఫ్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి ఫ్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి ఫ్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత. ఏర్పాటు చేయాలి రిక్షా స్టాండ్ ని. ఏర్పాటు చేయాలి రిక్షా స్టాండ్ ని. ఏర్పాటు చేయాలి రిక్షా స్టాండ్ ని. వర్ధిల్లాలి ఫ్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత. 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 పరిష్కరించాలి ఫ్లాట్ రిక్షా కార్మికుల సమస్యలు. పరిష్కరించాలి ఫ్లాట్ రిక్షా కార్మికుల సమస్యలు. కాపాడాలి ఫ్లాట్ రిక్షా కార్మికుల ఉపాధిని. కాపాడాలి ఫ్లాట్ రిక్షా కార్మికుల ఉపాధిని. కాపాడాలి ఫ్లాట్ రిక్షా కార్మికుల ఉపాధిని. మిత్రులారా, ఈరోజు నిడదవోలు పట్టణంలో ఉండేటువంటి ఫ్లాట్ రిక్షా కార్మికుల సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఫ్లాట్ రిక్షా కార్మికులు అనేక దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా నిలువ నీడ కోసం ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అనేక సార్లు ఆందోళన చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారిని వీళ్ళందరినీ కూడా కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు 5 సంవత్సరాల పరిపాలనా కాల పరిమితి ముగుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనికి పరిష్కారం చూపించలేదు. సమాజంలో అట్టడి శ్రమజీవులుగా ఉండేటువంటి రిక్షా కార్మికులకి ఎండగెట్టుతా వానకు తడుస్తా రోడ్ల మీద ఉపాధిని గడుపుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ఉపాధిని కాపాడేటువంటి విధంగా స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ఈ విషయాన్ని పక్కన పెట్టింది. అంతేకాదు ఇటీవల అభివృద్ధి పేరిట రోడ్ల మార్జిన్లని పెంచుకుంటా వీళ్ళకి ఏదైతే అండగా ఉన్నాయో ఆ చెట్లు అవన్నీ కూడా మెరుగువేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా వీళ్ళ ఉపాధిని రోడ్ల పక్కన ఉండేటువంటి చెట్ల కింద నీడ కోసం నిలబడి ఉపాధి గడుపుకుంటా ఉన్నారు. ఇప్పుడు పట్టణంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాము అనే పేరిట రోడ్లన్నీ వెడల్పు చేస్తూ ఉన్నారు. మేము అభివృద్ధిని వ్యతిరేకించడం లేదు. అయితే ఈ నేపథ్యంలో రోడ్లు పెరుగుతున్నటువంటి కారణంగా మార్జిన్లో నిలబడడానికి నీడ లేకోకుండా కనీసం చోటు కూడా లేకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపాధి కోల్పోతూ ఉన్నారు. వీళ్ళ ఉపాధి కోల్పోతున్నటువంటి వాళ్ళకి తక్షణమే ఏదైనా ఆసరా చూపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీళ్ళ ఉపాధిని కాపాడడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణ కుమార్, IFTU, భారత కార్మిక సంఘాల సమాఖ్య. జిల్లాలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయటం జరుగుతుందని, ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సామాజిక భాగస్వామ్యం అయి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం కంబాలపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయటం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలియజేశారు. జిల్లాలో గణాంకాల ఆధారంగా 190,479 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం 1060 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 47 సంచార బృందాలు, 60 సంచార వాహనాలు, 4,454 మంది సిబ్బంది ద్వారా పోలియో చుక్కలు వేనున్నట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వారి పిల్లలకు, చుట్టుపక్కల వారందరికీ పోలియో చుక్కలు వేయడం కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో DMHO డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ఇతర వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రెడ్ కలర్ జ్యూస్ వెరీ గుడ్ మళ్ళీ ఇంకొకటి చాక్లెట్ ఇస్తాను చాక్లెట్ ఇస్తాను అమ్మా ఒకటి ఇవి వాటి ఎన్సీఎన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.